రాష్ట్రంలో ఇప్పుడు అఘోరి హల్చల్ చేస్తూ ఉందండి. రీసెంట్‌గా దాని గురించి నేనెప్పుడు వీడియో చేయలేదు. లేడీ అఘోరి అయితే కొంచెం అతిగా అయితే ప్రవర్తిస్తున్నట్టయితే అనిపించింది నాకైతే. అందుకే వీడియో అయితే చేస్తున్నా. యాక్చువల్‌గా అందరూ తెలుసు అఘోరీల్లో ఎక్కువ మగవాళ్ళే కనిపిస్తుంటారు. ఆడవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తుంటారు. ఈమె వెనక కంప్లెయింట్ కూడా ఉంది. ఈమె ఆడ కాదు, మగ కాదు, ట్రాన్స్‌జెండర్ అయితే అని అన్నారు కొంతమందైతే. మగోడని కొంతమందన్నారు. ఏదైనప్పటికీ ఆమె అయితే బట్టలు లేకుండా అయితే కొంచెం రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉంది. కొంతనాళ్ళు తెలంగాణలో హల్చల్ చేసింది. అక్కడ అమ్మవారి గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటా అని కొన్ని రోజులు నాటకాలాడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎళ్ళింది. అక్కడి నుంచి మర్చిపోయిన పోలీసులైతే మహారాష్ట్ర దగ్గర వదిలిపెట్టేశారు వెళ్ళిపోమని. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించింది. సడెన్‌గా ప్రత్యక్షమైంది. అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కలవాలి. ఆడవాళ్ళ మాగైతే ఏదో సంథింగ్ జరుగుతా చెప్పింది. సరే పవన్ కళ్యాణ్ కలవనైతే ఆమె మళ్ళీ అక్కడ రచ్చరచ్చ చేయడం చూసాం. అక్కడ పోలీసులు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయడం చూసాం. ఆ తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ కూడా కావచ్చు, ఆమెకి బట్టలు కప్పే ప్రయత్నం చేశారు. బట్టలు కట్టుకునే ప్రయత్నం కట్టుకోమనైతే ఆమెనైతే బలవంతం చేశారు. అయినా ఒప్పుకోలేదు ఆమె.